అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు నూతనంగా ప్రవేశపెట్టబడినటువంటి సెవెంత్ క్లాస్ పూర్వి టెక్స్ట్ బుక్స్‌లోని పాఠ్యాంశాలని చూస్తున్నారు. అండ్ టోటల్ అన్ని పాఠ్యాంశాలు కూడా చెప్పబడ్డాయి. ప్రతి ప్రతి లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయబడింది. అట్లానే సమ్మరీస్ కూడా మీకైతే అందుబాటులో ఉన్నాయి. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. అట్లానే గ్రామర్ అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రతీది కూడా డిస్కస్ చేయబడింది. ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియోలో మనం మొదటి పాఠ్యాంశమైనటువంటి పూర్వి సెవెంత్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్‌లోని మొదటి పాఠ్యాంశం కమలా నాయర్ గారి చేత రాయబడింది. నది మాట్లాడిన రోజున ద డే ద రివర్ స్పోక్. నది మాట్లాడిన రోజున ఏం జరిగింది? ఏమైనా జరిగిందా? ఒకళ్ళ జీవితంలో ఏమైనా పెనుమార్పు వచ్చిందా అంటే అవును వచ్చింది. ఎవరి జీవితంలో అంటే జాహ్నవి అనేటటువంటి అమ్మాయి జీవితంలో ఒక పెద్ద మార్పే చోటు చేసుకుందనమాట. అసలు ఏం మార్పు? ఏం జరిగింది? అదంతేందో ఇప్పుడు మనం చూద్దాం. మీకు ఇక్కడ నుంచి వీడియో చూస్తున్నప్పుడు ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ అనేవి వస్తుంటాయి. వాటి ద్వారా టోటల్ సిలబస్‌ని యాక్సెస్ చేయొచ్చు. అట్లానే ఎండ్ స్క్రీన్స్ అనేవి వస్తాయండి చివర్లో. వాటి ద్వారా కూడా మీరైతే టోటల్ సిలబస్‌ని యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని గనక మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ కథలో వచ్చేసి జాహ్నవి అనేటటువంటి అమ్మాయి ఉంటుంది. ఈ అమ్మాయికి ఒక పెద్ద కష్టం వస్తుంది. యాక్చువల్‌గా తన కష్టాన్ని ఎవరు కూడా వినే పరిస్థితుల్లో లేరు. అంతేకాదు తాను యాక్చువల్‌గా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అమ్మాయిని ఎవరైతే వాళ్ళ తమ్ముల్ని చూసుకోవడానికి ఉంచుతారనమాట ఇంట్లోని. కాబట్టి అదొక పెద్ద సమస్య. తాను కూడా తన యొక్క బ్రదర్ ఎవరైతే ఉన్నాడో పెద్దన్నయ్య, అట్లానే మీనా వాళ్ళలాగా బడికి వెళ్ళాలనుకుంటుంది. కానీ తన బాధని షేర్ చేసుకోవాలి. ఎవరికి చెప్పుకోవాలి? ఏంటి? ఏం తెలీదు. అలాంటి పరిస్థితిలో జాహ్నవి నది ఒడ్డుకు వెళ్తూ ఉంటుంది. వెళ్ళి బాధపడుతూ ఉంటుంది. వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఒక రోజున మాత్రం తన బాధ చాలా ఎక్కువైపోతుంది. ఎంతలాగంటే కూర్చొని ఏడుస్తా ఉంటుంది. ఏడుపు ఆ నది నీళ్ళలో పడుతుందనమాట. ఈ అమ్మాయి కూర్చొని ఏడుస్తున్నప్పుడు తన పక్కనే ఒక పచ్చటి బల్లి ఉంటుంది. పట్టించుకోదు. అండ్ కింగ్ ఫిషర్ అంటే లక్కుముక్కి పిట్ట అంటారు తెలుగులో. అండ్ అది వచ్చి వెదురు పొదల్లో కూర్చొని బొంగులు అంటారు. వెదురు పొదలుంటాయి. ఆ పొదల దగ్గర కూర్చొని ఏం చేస్తుందంటే చేపను తింటా ఉంటుంది. ఇంతలోకి ఒక వాయిస్ వినబడుతుంది. ఒక స్వరం వినబడుతుంది. "ఎందుకమ్మా ఏడుస్తున్నావు" అనేసి. వెంటనే షాక్ ఉలిక్కిపడిద్ది. ఉలిక్కిపడి అక్కడున్నటువంటి కింగ్ ఫిషర్‌ని చూస్తుంది. అండ్ పచ్చని బల్లిని చూస్తుంది. అండ్ చూస్తే ప్రశాంతంగా పారేటటువంటి నది. ఇంకెవ్వరు లేరు. ఎక్కడ చూస్తే ఇంకేమి కనబడవు తనకైతే. అరే! ఈ అంతు చిక్కనిటువంటి వాయిస్ ఎవరిది? ఎవరైనా మనుషులున్నారా? లేదు. చాలా భయమేస్తుంది. తర్వాత వాయిస్ వినబడే కొద్దీ క్లారిటీ వస్తుంది. తనకి తెలియకుండానే నది తనతో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. ఇదేంది అనేసి చాలా భయపడుతుంది. అండ్ తర్వాత చిన్నగా చిన్నటి స్వరం, మెల్లటి స్వరం తర్వాత తాను అర్థం చేసుకోవడం మొదలుపెడుతుంది. కన్ఫర్మ్ చేసుకుంది. మాట్లాడేది నాతో నదే. అప్పుడు జాహ్నవి చెప్తుంది. ఏందంటే నాకు చదువుకోవాలనుంది. నాకు బడికి వెళ్ళాలనుంది. మా అన్నయ్య ఉన్నాడు ఈటన్. ఎవరు ఇతను ఈటన్ అంటే పెద్దన్నయ్య అని. అతని పేరేంటి గోపి. అండ్ గోపి తర్వాత గోపి, మీనా ఉంటారు. అండ్ వీళ్ళు బడికి వెళ్తూ ఉంటారు. జాహ్నవికి 5 ఏళ్ళు వచ్చినప్పుడు రాము పుడతాడు. తమ్ముడు పుడతాడు. అండ్ రాముని ఇంటి దగ్గరే ఉండి చూసుకోవాల్సొస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి 10 ఏళ్ళొస్తాయి. ఓకే. 10 ఏళ్ళొస్తాయి. 10 ఏళ్ళొచ్చినప్పుడు అప్పు ఉంటాడు చిన్నోడు. అండ్ తమ్ముడు ఇతన్ని జూసుకోవాలి. తర్వాత ఎన్నేళ్ళవుతాయి? 15 ఏళ్ళవుతాయి. అప్పు జూసుకొని అప్పు బడికెళ్ళే 15 ఏళ్ళవుతాయి. మరి నేనెప్పుడు బడికెళ్ళాలి? యాక్చువల్‌గా తను 5 ఏళ్ళప్పుడే బడికి వెళ్ళాలని అనుకుంది. కానీ ఏం జరిగింది? రాము పుడతాడు. రాము పాలన చూడాల్సొస్తది. ఎందుకని? తల్లిదండ్రులిద్దరూ కూడా పొలానికెళ్తారు. అండ్ ఆ తర్వాత రాము బడికి వెళ్ళిన తర్వాత ఈసారి అప్పు పుడతాడు. ఇప్పుడు 10 ఏళ్ళొచ్చినియి ఈ అమ్మాయికి.
నన్ను బడికి వెళ్ళనీయరు వాళ్ళు. ఎవరు? తల్లిదండ్రులు వెళ్ళనీయరు. ఎందుకని? ఈ పిల్లల్ని చూసుకోవాలి. ఈ పిల్లల్ని కనిపెట్టుకొని ఉండాలి. వాళ్ళేమో పొలానికెళ్తారు. కాబట్టి తనకేమో చాలా, చాలా, చాలా డౌట్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ తనకు నేర్చుకోవాలనే కోరికుంది. ఏంటి తన డౌట్సు? ఇప్పుడు చందమామ ఉంది. చందమామ కొండల వెనకాలెళ్ళిపోతుంది. అండ్ మళ్ళీ వచ్చేటప్పుడు కొండల వెనకాలనే వస్తుంది. ఎక్కడికెళ్తుంది? ఎక్కడి నుంచొస్తుంది? అండ్ ఆ తర్వాత అండ్ పసుపు పచ్చని సాలీళ్ళుంటాయి. అవి పసుపు పచ్చ పూలలోనే ఎందుకుంటాయి? ఆ తర్వాత తనకొచ్చిన సందేహం ఏందంటే, ఈ వరి పొలాల్లో చిన్న చిన్న చేపలుంటాయి నీటిలో. అవి కప్పలుగా ఎలా మారతాయి? అలానే పొదలున్నాయి గదా! ఇక్కడ వెదురు పొదలున్నాయి. అవి గాలొచ్చినప్పుడు ఎందుకు శబ్దం జేస్తాయి? ఒక్కసారిగా రివర్‌కి మైండ్ పోయిద్ది. వామ్మో! ఇన్ని సందేహాలా నీకు? నువ్వు అసలేంది ఇన్ని సందేహాలా? వామ్మో! నాకొక్కటే ఒక్కటి తెలుసా? మూన్ గురించి తెలుసు. ఎందుకంటే, నా దారిలో ఈ చందమామ కనబడిద్ది. అది సముద్రం దగ్గరికెళ్ళిద్ది. సముద్రం కిందకెళ్ళిద్ది. మళ్ళా సముద్రం కింద నుంచి వచ్చిద్ది తెలుసా? కొండల్ని దాటుకొని చీకటి పడినప్పుడు కొండలు దాటుకొని సముద్రం కిందగా వెళ్తుంది. అండ్ అది తర్వాత సముద్రం నుంచి మళ్ళా కొండల వైపు వెళ్ళిద్ది తెలుసా? అదొక్కటే తెలుసు నాకు అని చాలా మెల్లగా రహస్యం చెప్పిద్దనమాట. అండ్ మిగతా వాటికంటావా నాకు తెలీదు. అయితే చాలా నువ్వు ధైర్యవంతురాలివి. నువ్వు చాలా ధైర్యవంతురాలివి. నువ్వు ధైర్యం కలిగి ఉండాలి. ఒక చిన్న సలహా జెప్తాను. అండ్ ఏం జేస్తావంటే నువ్వు ఒకరోజు ఎవరికీ జెప్పకుండా బడికెళ్ళిపో. బడికెళ్ళిపోయి ఏం జేస్తావంటే ఒక క్లాస్‌లో నువ్వు కూర్చో. నీ ఇష్టమైన క్లాస్‌లో నువ్వు కూర్చో అని. వామ్మో! నాకు చాలా భయం అనిద్ది. ఏంటి నీకు భయమా జాహ్నవి? నిజమా? నీ పక్కన ఒక ఆకుపచ్చ బల్లుంది. అండ్ అలానే నువ్వు ఇక పక్కన ఒక పక్షి ఏం చేస్తుంది? నీ పక్కనే అదురు బెదురు లేకుండా నువ్వున్నావు. అది ఉంది. చేపలు తింటుందది. అండ్ నీ వెనకాల వెదురు పొదల్లో ఒక పాముందనంగానే ఉలిక్కి పడిద్ది. నువ్వు చాలా ధైర్యవంతురాలివి. అండ్ ఇవన్నీ నీ చుట్టూ ఉన్న ఆఖరికి నేను మాట్లాడుతా ఉన్నా నువ్వు ధైర్యంగా కూర్చొని వింటున్నావు. అదే వేరే వాళ్ళైతే పరిగెత్తేవాళ్ళు. నా దారిలో గనక స్కూలుంటే నిన్ను అక్కడ డ్రాప్ చేసేదాన్నమ్మా. నాకు షిప్పుల గురించి తెలుసు. పెద్ద పెద్ద ఓడల గురించి తెలుసు. ఓకే. అవి వాటి గురించి తెలుసు. అంతే తప్ప నేనెళ్ళే దారిలో ఎలాంటి బడి లేదు. కాబట్టి నీకున్న ఒకే ఒక్క నువ్వు కొంచెం ధైర్యం చేసుకొని ఏం చేస్తావంటే బడికెళ్ళి ఏదో ఒక క్లాస్ రూమ్‌లో కూర్చో. అనంగానే బెత్తం పట్టుకొని మాస్టర్ గారు నన్ను బయటికి నెడతారంటే ముందెళ్ళు అనేసి జెప్తుంది. అండ్ ఇప్పుడు అంటే వెళ్ళడం సమస్య గాదు. వెళ్తుంది. కానీ తనకో బాధ్యతుంది. అదేంటంటే అప్పు. అప్పు అంటే ఏంది? వడ్డీ ఆ అప్పు వడ్డీ అవి గావు. అప్పు చిన్న పిల్లోడు. చాలా చిన్న పిల్లోడు తన బాధ్యతలని జాహ్నవి చూసుకోవాలి. అందుకని అక్కడే మేజర్ ప్రాబ్లమ్. ఇక ధైర్యం కూడగట్టుకుంటుంది. తన తల్లిదండ్రులు పొలానికి వెళ్ళంగానే తానేం జేస్తుందంటే అప్పుని భుజానేసుకొని పరిగెత్తుకుంటా ఎళ్తుంది. టైం అయిపోతుంది. ఆ ఊపుడికి, అప్పుకి నిద్రొచ్చి భుజం మీదే వాలి నిద్రపోతాడు. ఇక స్కూలుకి వెళ్ళిన తర్వాత ఒక క్లాస్ రూమ్‌లో ఏం చేస్తుందంటే ఎంటర్ అయిపోయి చివ్వర కూర్చొని వింటా ఉంటుంది. అండ్ అక్కడ మాస్టారు అశోకుడి గురించి చెప్తుంటాడు. ఎలా గ్రేట్ కింగ్ అయ్యాడు, గొప్ప చక్రవర్తి ఎలా అయ్యాడు అనేసి చెప్పడం అయితే జరుగుతా ఉంటుంది. అండ్ మాస్టర్ గారి కళ్ళల్లో ఈ అమ్మాయి పడుతుంది. అప్పుడు నిద్రపోతానే ఉంటాడు. ఆ అమ్మాయి అండ్ ఆ అమ్మాయి ఒళ్ళో అప్పుని జూసి ఒక్కసారిగా "హే! నువ్వెప్పుడొచ్చావమ్మా? ఎవరు నువ్వు?" అనంగానే పిల్లలు ఏం జేస్తారంటే గోపి చెల్లెలండి. "గోపి చెల్లెలివా నువ్వు? నీ పేరేంటమ్మా?" అనంగానే పిల్లల్లో ఒకడు జాహ్నవి అని జెప్తాడు. "ఓహో! జాహ్నవియా? నీకు స్కూలుకి రావడం అంటే చాలా ఇష్టమా? నేను నీ తల్లిదండ్రులతో మాట్లాడతాను" అనేసి ఆయన సాయంకాలం వీళ్ళ జాహ్నవి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. జాహ్నవి అదే టైంలో దీపం వెలిగిస్తా ఉంటుంది. ఆ దీపం వెలుగులో మాస్టర్ గారు కనబడతారు. మాస్టర్ గారు మాట్లాడడం జరుగుతుంది తన తల్లిదండ్రులతో. అండ్ తండ్రి బుగ్గ గీక్కుంటా ఉంటాడు. ఎప్పుడైనా ఏదైనా టెన్షన్ వచ్చినప్పుడు ఆయన బొగ్గు గీక్కుంటా ఉంటాడనమాట. ఏ నిర్ణయం తీసుకోలేని టైంలో. అండ్ మొత్తానికి మాస్టర్ గారి మాటల ద్వారా ఈ అమ్మాయికేమో అర్థం గాదు. ఆయన ఏదో చెప్తూ ఉంటారు. అండ్ ఏదో మాట్లాడుతున్నట్టున్నాడు గానీ ఏం అర్థం గాదు. చివరికి వీళ్ళ అమ్మగారు జాహ్నవి వాళ్ళ అమ్మగారొచ్చి, "అమ్మా! నువ్వు బడికి వెళ్దువు గానీ, కానీ నేను చాలా మిస్ అవుతాను నిన్ను తెలుసా?
సరే నువ్వు వెళ్ళడానికి నేను ఓకే. జాగ్రత్తగా వెళ్ళమ్మా బడికనేసి వాళ్ళమ్మ చెప్పడం ఎప్పటినుంచి వెళ్దువుగానని చెప్పడం జరుగుతుంది. అండ్ జాహ్నవి యొక్క డ్రీమ్ ఏందంటే టీచర్ అవ్వడం. టీచర్ అయ్యి తాను ఏదైతే ప్రాబ్లమ్‌లో ఇరుక్కుందో, ఆ ప్రాబ్లమ్ నుంచి మిగతా ఆడపిల్లల్ని ఎలాగైనా సరే బయటికి తీసుకురావాలి అనుకుంటుంది. అదే జాహ్నవి యొక్క కల. టీచర్ అవ్వడం అండ్ తన ఊర్లో ఉన్నటువంటి ఆడపిల్లలందరినీ కూడా మొత్తాన్ని ఏం జేయాలి? చదువుకునేటట్లు తన బడిలోకి తీసుకువెళ్తానని అనుకుంటుందనమాట. అట్లా జాహ్నవి తన చిన్న ప్రయత్నంతో తాను ఏదైతే చేయాలి అనుకుంటుందో అది సాకారం జేసుకుంటుంది. ఇక్కడ ఆ అమ్మాయికున్న డౌట్‌లో అండ్ పచ్చని సాలీళ్ళు ఎందుకు పసుపచ్చ పువ్వుల్లో పసుపు పచ్చ సాలీళ్ళు ఎందుకుంటాయి? ఎందుకంటే అవి రంగు మార్చుకుంటాయి. ఇక్కడ ఆకుపచ్చ బల్లుంది. అది గూడా అంతే ఆకుపచ్చ దాంట్లో శత్రువులకు కనబడకుండా ఏందంటే ఆకుపచ్చగా తాను మారిపోతుంది. అందుకని ఉంటాయి. ఇంకోటేంటంటే ఈ చేపలని ఉందే వరి పొలాల్లో చేపలు తర్వాత కప్పలుగా ఎలా మారతాయంటే యాక్చువల్‌గా అవి కప్పలే. కానీ లార్వా దశలో అవి చేపల్లాగుంటాయి. వాటిని టాడ్‌పోల్స్ అంటారు. ఈ టాడ్‌పోల్స్ కప్పల్లాగా మారతాయన్నమాట. ఈ విధంగా. అండ్ మనకు తెలిసే భూమి గుండ్రంగా ఉంటుంది. తన చుట్టూ తాను తిరుగుతుంది. అండ్ చందమామ కూడా భూమి చుట్టూ తిరుగుతా ఉంటాడు. ఆ క్రమంలో మనకు రాత్రి, పగళ్ళు వల్ల అది వెళ్తున్నట్టు అట్లా అనిపిస్తూ ఉంటుంది మనకు మొత్తంగా కూడా. కాబట్టి ఇవి తనకున్నాయి. గాలి ఎందుకు శబ్దాలొస్తాయి? ఎందుకొస్తాయి? గాలి వేగంగా వీచినప్పుడు ఒకటొకటి రాసుకోవడం ద్వారా శబ్దాలనేవి ఉత్పత్తవుతాయి. ఈ విధంగా తానేందంటే తానేవైతే నేర్చుకోవాలనుకుందో వాటిని బడికి వెళ్లి నేర్చుకోవడం అయితే జరుగుతుంది. ఇది ఈ విధంగానే టోటల్ మీరు అన్ని అంశాలు, అన్ని పాఠ్యాంశాలు పొందాలనుకుంటే సింపుల్‌గా లింక్ అని అడగొచ్చు కామెంట్ సెక్షన్‌లో. లేదా ఇక్కడ నుంచి ఐకార్డ్స్ వస్తుంటాయి. ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. ఇంకో 10 సెకండ్‌లో ఈ విధంగా వాటి ద్వారా మీరు టోటల్ సిలబస్ మొత్తం యాక్సెస్ చేయొచ్చు. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.